దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు టీపీసీసీ కార్యక్రమ విభాగం నాయకులు రవీంద్రనాథ్ నాయుడు తీవ్రంగా ఖండించారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. దేశంలో సాంకేతిక పరిజ్ఞానానికి పునాదులు వేసిన మాజీ ప్రధాని సేవలు దేశ ప్రజలు ఎప్పటికీ మరువలేరని చెప్పారు. ఇప్పటికైనా విగ్రహాలపై రాజకీయాలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతామని రవీంద్రనాథ్ నాయుడు హెచ్చరించారు. రాజీవ్ గాంధీ గారు అనేసి అంటే ఏదో గల్లీ లీడర్ కాదు, లేదంటే సిరిసిల్లకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి లీడర్షిప్ చేయలేదైనా. ఆయన ఒక జాతీయ నాయకుడు, దేశానికి ప్రధానమంత్రి చేసినారు, ఆయన దేశానికి ప్రాణాలు అర్పించేసినారు. ఆయన ఎప్పుడైతే ప్రాణాలు అర్పించినారో ఆయన శరీరం మొత్తం ముక్కలై రోడ్ల మీద ఆ ప్లేస్ అంతా పడినది. ఈ చిత్రము, ఈ సంఘటన మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. అలాంటి రాజీవ్ గాంధీ విగ్రహము ఈ రోజు తెలంగాణలో సెక్రటరియట్ ముందు పెడతానంటే మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? మీకు ఎందుకు అంత తాపత్రయం అక్కడ పెట్టద్దు అనేసి అంత తాపత్రయం ఎందుకు మీకు? మీరు పెట్టాలనుకుంటున్నారు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటున్నాము, దాన్ని మేము వ్యతిరేకిస్తలేము. మేమేమంటున్నాము, రాజీవ్ గాంధీ విగ్రహము సెక్రటరియట్ ముందు పెడితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చినారు. ఆమె ఇచ్చిన తెలంగాణకి ఆమె భర్త భావి ప్రధానమంత్రిగా ఉండే దేశానికి ఆయన ప్రాణాలు అర్పించినారు. ఆయన విగ్రహం ఇక్కడ పెడితే మీరు ఈ రోజు అడ్డుకుంటూ అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ దాన్ని ఒక పెద్ద ఎలిగేషన్ చేసుకుంటూ చాలా చిన్న భిన్నమైన మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. ఇది మీరు తగదు. 600 కానీ 106 కానీ రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరీ ముందు పెట్టడం తీరుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. రాజీవ్ గాంధీ